మనకి స్వాగతం. అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. హిమాలయాల్లో అణు పరికరం అనే ఒక బాంబు పేల్చారు నిషికాంత్ దూబే, బీజేపీ ఎంపీ. సో నెహ్రూ అండ్ ఇందిరాగాంధీ అమెరికా సిఐఏకు హిమాలయాల్లో ఒక అణు పరికరాన్ని అమర్చుకోవడానికి అనుమతి ఇచ్చారని, ఆ తర్వాత అది మాయమైందని, ఇప్పుడు గంగా నదీ జలాలు కలుషితం అవడానికి అది కారణమయ్యే ప్రమాదం ఉంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఇందిరాగాంధీ అండ్ నెహ్రూలను టార్గెట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఎక్కడా కూడా దీని గురించి సరైన వివరాలు లేవు. ఇది ఒక పొలిటిసైజ్ అవుతున్న పరిస్థితి. రాజకీయాలు పక్కన పెడితే ఇది భారతదేశ మనుగడకే ప్రమాదం, ఒక అణు పరికరం అక్కడ ఉండడం అనేది. సో ఏం చెప్తారు దీని మీద, ఏదైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా ఎంజీరావు గారు? ఎస్ అండి. ఇప్పుడు నందాదేవి, హిమాలయాల్లో నందాదేవి శిఖరం మీద అమెరికా సిఐఏ ఒక అణు పరికరాన్ని పెట్టింది చైనా మీద నిఘాకి. అణు పరికరం తర్వాత పోవడం జరిగింది. కాబట్టి ఈ అణు పరికరం నుంచి అక్కడ ఉన్న ప్లూటోనియం 238 రిలీజ్ అవుతే గంగా జలాలు కలుషితం అవుతాయి. భారతదేశం మీద అమెరికా అణ్వస్త్రాన్ని ప్రయోగించడానికి ఇందిరా, నెహ్రూలు సహాయం చేశారు. ఇది కాంగ్రెస్ దేశానికి చేసిన పెద్ద ద్రోహం. ఇది ఆరోపణ సారాంశం బీజేపీ నుంచి. మరి బీజేపీ ఈ ఆరోపణ అంటే 1965లో జరిగిన సంఘటన ఇది. 1965 అంటే ఈ 35, 25, 60 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని ఇప్పుడు బీజేపీ తెరపైకి తెచ్చింది. కాంగ్రెస్ అంటే నెహ్రూ, ఇందిరాలు ద్రోహం చేశారు. ఎందుకంటే 1964లో నెహ్రూ, తర్వాత వెంటనే ఇందిరా, అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు ఇక్కడ మిస్ అయిపోయింది. నెహ్రూ, ఇందిరా అంటారు. మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి గారు 1 year ఉన్నారు, ఆయన కూడా దీనికి అగ్రీడే. కానీ దాని పేరు మిస్ అయిపోయింది. అంటే ఇందిరా, నెహ్రూలకు ఎగ్నెస్ట్గా ఈ ఆరోపణ చేయడం జరిగింది బీజేపీ. మరి కాంగ్రెస్ సిఐఏకి ఈ అణు పరికరాన్ని చైనాకి ఎగ్నెస్ట్గా పెట్టడానికి అంగీకరించి దేశానికి ద్రోహం చేసిందా? ఈ విషయాన్ని చూడాలంటే వీ షుడ్ డెల్వ్ ఇన్ టు ద హిస్టరీ. పాస్ట్ హిస్టరీలోకి ఒక్కసారి తొంగు చూడాలండి. ఆ హిస్టరీ ఏంటంటే ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది కాంగ్రెస్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది బీజేపీ. ఎందుకు 1965లో భారతదేశం సిఐఏతో కలిసి పనిచేసింది అనేది ఒకసారి వెళ్ళాలి. 1964 అక్టోబర్లో చైనా, ఈ డ్రాగన్ కమ్యూనిస్ట్ చైనా మొట్టమొదటి అణు పరీక్ష నిర్వహించింది. అది ఎక్కడ ఉండదంటే మన హిమాలయస్ తర్వాత వెంటనే తర్వాత మౌంటైన్స్ వరుసగా చూస్తే ఆ మౌంటైన్స్ తర్వాత టిబెటన్ ప్లాట్యూ దగ్గర జిన్జియాంగ్ ప్రావిన్స్ అనే ప్రావిన్స్లో లోప్ నూర్ అనే న్యూక్లియర్ సైట్లో అది మొట్టమొదటి అణు పరీక్ష నిర్వహించింది. గుర్తుపెట్టుకోవాలి, చైనా 1964 అక్టోబర్లోనే. వెంటనే ఇండియాకి భయం. ఎందుకంటే 1962లో అది మనల్ని ఓడించినంత ఆల్మోస్ట్ మన నుంచి కొన్ని భూభాగాలు లాగేసుకుని 1954లో టిబెట్ తీసేసుకుని ఇండియాకి ఎగ్నెస్ట్గా పనిచేస్తుంది అది. మరి అది వాళ్ళు అణుపరీక్ష చేశారంటే మనకు భయమే కదా. వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిఐఏ, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ భారత్ రాలో రంగంలో దిగే చైనా మీద నిఘా పెట్టాలి. అది అమెరికాకి అవసరమే, ఇండియాకి అవసరమే. వెంటనే నెహ్రూ గవర్నమెంట్ సిఐఏకి అనుమతి ఇస్తే సిఐఏ ఇక్కడికి వచ్చి భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రాతో వాళ్ళు ఏం చేశారు, ఒక అణు పరికరాన్ని అణువస్త్ర పరీక్ష చేస్తే అక్కడ వచ్చే భూ ప్రకంపనలు, అదేవిధంగా అక్కడ ఉన్న రేడియేషను, అక్కడ ఉండే గాలి వాతావరణ మార్పుల్ని గమనించాలి. ఇప్పుడంటే శాటిలైట్స్ ఉన్నాయి. అమెరికా జియోలాజికల్ సర్వే ఇప్పుడు ఉన్న శాటిలైట్ల ఆధారంగా వీటన్నింటినీ గ్రహించేస్తుంది, సిస్మోగ్రాఫ్లు వీటన్నిటి. కానీ చైనాలో అది హిమాలయాసు, మనం హిమాలయస్ నుంచి చూడండి, హిమాలయస్ తర్వాత ఈ మౌంటైన్స్ ఉంటాయి, ఎంత డేంజరస్ మౌంటైన్స్ ఉంటాయో. ఆ మౌంటైన్స్లో ఇది చేస్తుంది. ఎడారి, లోప్నూర్ అనేది ఒక ఎడారి అనమాట, ఆల్మోస్ట్ గోబీ ఎడారి దగ్గరకు వస్తుంది. మరి ఆ ఎడారిలో అమెరికాకి నిఘా లేదు, అప్పుడు శాటిలైట్లు లేవు. కాబట్టి అమెరికా తప్పనిసరిగా అక్కడ నిఘా పెట్టాలి. ఇండియా కూడా చాలా అవసరం. కాబట్టి ఇండియా అంగీకరిస్తే సిఐఏ రాలో సహకరించుకుని చైనా మీద నిఘా పెట్టాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ నిఘా పెట్టినప్పుడు అక్కడ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఉండవండి. ఏంటంటే నందాదేవి అనే మౌంటైన్ పీక్, పర్వత శిఖరం, ఇది 7400 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 7.45 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది సముద్ర మట్టానికి. భారతదేశంలో 3వ అతిపెద్ద, అందరూ 2 అంటారు, 2 కాదండి. K2 గాడ్విన్ ఆస్టిన్ని పీఓకేలో ఉందని పాకిస్తాన్కి వదిలేశారు మన విశ్లేషకులు. లేదు, భారతదేశం పీఓకే భారత్లో భాగమే. K2 గాడ్విన్ ఆస్టిన్ ఇండియాలోనే ఉంది. అది 2nd హైయెస్ట్ పీక్, ఇండియాలో అతిపెద్ద పీక్, ఏది పర్వత శిఖరం. తర్వాత కాంచన్జంగా సిక్కింలో ఉంది. ఇది నందాదేవి 3వ పీక్, 7453 మీటర్లతో. దానిపైన ఈ పరికరాన్ని పెట్టారు, ఈ నిఘా పరికరం.
ఈ నిఘా పరికరాన్ని పెడితే అక్కడ బ్యాటరీలు ఉండవు, మంచు గడ్డగట్టే చలి కాబట్టి ఏం చేయాలి, అక్కడ ఎలక్ట్రిసిటీ ఉండదు కాబట్టి అణు పరికరాన్ని పెట్టారు. దాని పేరే ఆర్టీజీ, రేడియో యాక్టివ్ తర్వాత థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ పెట్టారు. అంటే ప్లూటోనియం 238 అనే బ్యాటరీ కింద బ్యాటరీని బదులు దాన్ని ఉపయోగించారు. అక్కడ సోలార్ ఎండ కూడా రాదు కాబట్టి అణుధార్మికత ఎక్కువ ఉండే ప్లూటోనియం 238 నా పరికరంలో వాడారు. 50 కిలోలు బరువు ఉంటుందండి. దాన్ని షెర్పాలు, ఇండియన్ రా ఏజెంట్లు, అమెరికా సిఏ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా ఒక పర్వతాన్ని ఎక్కడం అంటే ఏం మాటలు కాదు. దాన్ని పట్టుకెళ్ళి నందాదేవి పీక్ ఎక్కినప్పుడు మధ్యలో మంచు తుఫాన్ వస్తే దాన్ని ఒక చోట పెట్టి మళ్ళా వెళ్ళడానికి వెళ్ళినప్పటికీ అది మిస్ అయ్యింది. మరి ప్లూటోనియం 238 ఉన్న పరికరం అంతటి శీతల వాతావరణంలో మిస్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య. మరి గత 60 సంవత్సరాల నుంచి అది రేడియేషన్ రిలీజ్ చేయడం లేదా, ఇప్పుడే రిలీజ్ చేస్తుందా, రేడియేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉందా, గంగా జలాలే పాడవుతాయి అని చూద్దాం. ఇప్పుడు నందాదేవి పీక్ నుంచి కొన్ని రివర్లు పుడుతున్నాయి. ఆ రివర్లు పుట్టే దాంట్లో కొన్ని ఉపనదులు పుడతాయి. అక్కడ హిమానీ నదాలు ఉంటాయి, ఇది గ్లేషియర్స్ ఉంటాయి. ఆ మంచు కరిగి కొన్ని నదుల్లోకి జలాలు వస్తాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నందాదేవి పీక్ దగ్గరనే ఇటు గంగోత్రి, యమునోత్రి పీకులు ఉంటాయి, కానీ అవి చాలా దూరాన్ని ఉంటాయి. నందాదేవి పీక్ నుంచి ఈ ప్లూటోనియం రిలీజ్ అయితే చాలా ఆరోపణలు ఉన్నాయండి. నందాదేవి దగ్గర యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, హిమానీ నదాలు మంచు తుఫాన్లు అంటారు ఈ రేడియేషన్ రిలీజ్ అయిందని. కానీ 1976లో మన బార్క్ అక్కడ సర్వే నిర్వహిస్తే ఎటువంటి రేడియేషన్ అక్కడ లేదు, ఎటువంటి రేడియేషన్ కానీ ఏమీ లేదు. మరి ఆ పరికరం ఎందుకు మిస్ అయిందో తర్వాత చెప్తాను, ఎలా మిస్ అయిందో తర్వాత మాట్లాడాలి. ఇప్పుడు అక్కడ రేడియేషన్ అనేది అబ్జల్యూట్లీ నో రేడియేషన్. ఏది మన అణుబాంబుల నుంచి తయారు చేసే ప్లూటోనియం 238 నుంచి వచ్చే రేడియేషన్ అనేది అణు ధార్మికత అక్కడ మచ్చుకైనా లేదు, కాబట్టి రిలీజ్ అయ్యే ప్రమాదం లేదు. ఇది ఎలా అయిందంటే అక్కడ ఏంటంటే ఇప్పుడు బార్కో అణు మనకి ఎక్స్పర్ట్ అయి చూస్తే ఇప్పుడు అణు రియాక్టర్లో చాలా తుక్కు వస్తుందండి అణు ధార్మికత నుంచి. ఆ తుక్కుని ఏం చేస్తారు, కొన్ని కిలోమీటర్ల లోతును తవ్వి కప్పెట్టేస్తారు. అలాగే ఈ నందాదేవి దగ్గర అతి శీతల వాతావరణంలో అది కప్పు పడిపోయి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు అక్కడ నుంచి మంచు తుఫాన్ వస్తుందని అక్కడ పెట్టి మళ్ళా నెల తర్వాత వెళ్ళేటప్పుడు అక్కడ మిస్ అయిందంటే సిఐఏ ఏదన్నా కోవర్ట్ ఆపరేషన్ చేస్తుందా అంటే అది చేయదు, అది దానికి కావాలి. కాబట్టి ఇండియాయే దాన్ని మిస్ చేసే అవకాశం ఉంది. ఇండియా రా ఏజెంట్లు ఆ పరికరాన్ని తీసుకుని అందులో ప్లూటోనియం విశ్లేషణ కోసం భారత ఏజెంట్లే దాన్ని తీసేసుకుని ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, అమెరికా యొక్క కుయుక్తులు మనకు తెలుసు. ఇండియా కూడా అప్పుడే అణుబాంబుల తయారీకి దిగింది బార్క్ ఆధ్వర్యంలో, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం కూడా అణు పరికరాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవచ్చు, ఎందుకు మనకు అందుకుని. లేదా చైనా వచ్చి అక్కడ పట్టుకెళ్ళిపోయి వీళ్ళు బయటకు వస్తే వీళ్ళు ఈ మధ్యలో చైనా ఒక నెలలో తీసేసుకుంటుంది అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే చైనా ఏజెంట్లకి వీళ్ళు వెళ్ళినట్టు తెలియదు, లేకపోతే నేపాలీ గోర్ఖాస్ వీళ్ళ వాళ్ళ షెర్పాల నుంచి ఏమైనా తెలిస్తే చైనా అక్కడ మంచు పర్వతాలు దాటి నందాదేవి దాకా వచ్చి అది తీసుకెళ్లడం అసంభవం, కాబట్టి ఇంపాసిబుల్. కాబట్టి ఇండియా రా ఏజెంట్లే ఈ అణు పరికరాన్ని తీసేసుకుని మన బార్క్లో ఉపయోగించి ప్లూటోనియం 238ని ఎనాలిసిస్కి అణుబాంబుల తయారీకి మనం ఉపయోగించుకుని ఉండొచ్చు. కాబట్టి అది పోయిందని చెప్పలేం, అణుధార్మికత అక్కడ లేదు. మరి దీనివల్ల ప్రమాదం ఉందా గంగా జలాలకి, ఈ విషయాన్ని చూడాలండి. ఇప్పుడు నందాదేవి నుంచి చాలా తక్కువ ఉపనదులు అక్కడ నుంచి వస్తాయి. ఈ నందాదేవి శిఖరం నుంచి ఒక అలకానంద ఇలాంటి నదులు వస్తూ ఉంటాయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ హిమానీ నదాల దగ్గర అదే నీటి బదులు గంగా జలంలోకి గంగా నదిలోకి వస్తుంది అనేది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే కొన్ని వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో రేడియేషన్ ఉత్పన్నం జరిగితే అది ఆ ప్రాంతంలోనే ఉంటుంది. రెండోది ఏంటి, కోల్డెస్ట్ టెంపరేచర్ ఆల్మోస్ట్ పోలార్ ధ్రువ ప్రాంతాల దగ్గర, కాబట్టి రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదు. కొన్ని కిలోమీటర్ల పాటు దానిపైన మంచు కప్పబడి ఉంది. ఒకవేళ రేడియేషన్ రిలీజ్ అయినా అవి పైన దాకా రాదు, ఒకవేళ అది కరిగిన అది పై దాకా సర్ఫేషియల్ దాకా వాటర్ రాదు. కాబట్టి నందాదేవి నుంచి వచ్చే అలకానంది లాంటి గంగా నది ఉపనదులకు సంబంధించిన నీళ్లు అక్కడికి రావు. కాబట్టి గంగా జలాలకు ప్రాబ్లం లేదు, భారతీయ ప్రజలకి ప్రాబ్లం లేదు, ఏమీ లేదు. మరి ఇప్పుడు నెహ్రూ ఇందిరాలు దీన్ని అనుమతించడం కరెక్టా కాదా ఇప్పుడు బీజేపీ ఆరోపిస్తున్నట్టు చూడాలి. ఇప్పుడు మనం 60 సంవత్సరాల కోసం వెనక్కి వెళ్ళాలి. అప్పట్లో చైనా డేంజర్, ఇప్పటికీ చైనాయే డేంజర్ అమెరికా కంటే. భారత రాలు సిఐఏలు ఎన్నో విషయాల్లో సహకరించుకున్నాయి. అంతకుముందే 1959లో దళాయి లామాని ఇండియా తీసుకురావడానికి రెండూ సహకరించుకున్నాయి.
ఇప్పటికీ సిఐఏ ఇండియా రాలు ఇప్పటికి ఈ రోజుకి ఈ క్షణంలో నేను మాట్లాడే క్షణంలో కూడా చైనాకి ఎగ్నెస్ట్గా కోఆపరేట్ చేసుకుంటాయి. ఇండియన్ ఓషన్లో చైనా షిప్లు వచ్చినప్పుడు రెండు కోఆపరేట్ చేసుకుంటాయి. ఎంత శత్రుత్వం ఉన్నా మొసాదుతో సిఐఏతో మనకు సత్సంబంధాలు ఉన్నాయి, కేజీబీతో ఉన్నాయి. ఎప్పుడు మామూలు అందరూ ఏజెంట్లు మాట్లాడుకుంటారు. చైనా విషయంలో ఇద్దరం కోఆపరేట్ చేసుకోకపోతే అమెరికా సిఐఏ ఇండియా హైలీ ఇంపాసిబుల్. చైనా అంత డేంజర్, ఈ విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి సిఐఏకి సహకరించి అణుపరికరం పెట్టడం అంటే భారతదేశం ఎంత విపత్తులో ఉందో గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఒక మాట చెప్తానండి. 1998 మే 11, 18లో న్యూక్లియర్ టెస్టులు చేసినప్పుడు అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెస్ గారు అమెరికాకు ఒక లెటర్ రాశారు. ఏమని? అమెరికన్ ప్రెసిడెంట్కి ఒక లెటర్ రాస్తూ, అప్పుడు వాజ్పేయి లెటర్ రాస్తే జార్జ్ ఫెర్నాండెస్ గారు కూడా ఆ మాటను చెప్పారు అనమాట. ఇది ఏం రాశారు వాజ్పేయి గారు అంటే, మాకు అణు పరీక్షలు చేయడం అనేది మాకు ఇష్టం లేదు, వీఆర్ కమిటెడ్ టు డిజార్మెంట్, నిరాయుధీకరణకు మేము కట్టుబడి ఉంటాం. ఈరోజు అణుపరీక్ష ఎందుకు నిర్వహించామంటే చైనా అతిపెద్ద శత్రువు కాబట్టి. చూసారు, 1965 తర్వాత 1964లో చైనా అణుపరీక్ష చేస్తే, 1974లో ఇందిరా పరీక్ష చేస్తే, 1998లో వాజ్పేయి చేస్తూ చైనా వల్లే మేము అణుపరీక్ష చేశాం. చైనా నెంబర్ 1 ఎనిమి అంటే అది లీక్ అయింది కూడా, గుర్తుపెట్టుకోవాలి. బిల్ క్లింటన్ టైంలో అది లీక్ అయింది. అంటే జార్జ్ ఫెర్నాండెస్ గారు కూడా అన్నారు చైనా అతిపెద్ద శత్రువు అని. మరి అప్పటికీ శత్రువే, ఇప్పటికీ శత్రువే. ఇప్పుడు మోడీ గవర్నమెంట్లో కూడా డోక్లాం ఇష్యూ ఏదో 2017లో, 2020లో గాల్వాన్ ఇష్యూ జరిగింది. చైనాతో వార్ల కిందంత పనిచేసాం. ఇప్పటికీ పాకిస్తాన్ మొన్న ఆపరేషన్ సింధూర్ చేతి 80% ఆయుధాలు చైనా నుంచి వచ్చినాయి. మరి చైనాకి ఎగ్నెస్ట్గా సిఐఏ కోఆపరేట్ చేసుకుంటలేదని ఇప్పుడు ప్రభుత్వం చెప్పగలదా? ఇంపాసిబుల్. సిఐతో సహకరిస్తున్నాం మనం, ఇండియన్ ఓషన్లో కూడా సహకరించుకుంటున్నాం. ఎందుకంటే చైనా అతి పెద్ద డేంజరు. క్వాడ్లో సహకరించుకుంటున్నాం. క్వాడ్లో ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉందని బయటగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు సిఐఏతో అప్పుడు చాలా జాతీయ భద్రతను దృష్ట్యా భారతదేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, జాతీయ భద్రత దృష్ట్యా ఇప్పుడు దీన్ని రాజకీయం చేయడం మంచిది కాదు. ఒకవేళ ఏదైనా డేంజర్ అణుపరికరం ఉందంటే ఇప్పుడు ఎంతో మోడర్న్ టెక్నాలజీ ఉంది, శాటిలైట్ టెక్నాలజీ ఉంది. అక్కడికి వెళ్ళి ఏదైనా పరిశోధన చేసి బార్క్ ద్వారా తీసుకురావాలి. కానీ అది అక్కడ డేంజరే కాదు. అసలు ఆ పరికరం భారత బార్క్ అప్పుడే తీసుకుని ఉండొచ్చు, రహస్యం కాబట్టి బయటికి చెప్పారు. ఎందుకంటే సిఐని మోసం చేసినట్టు అవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, ప్లూటోనియం 238 అప్పుడు భారతదేశం దగ్గర లేదు కాబట్టి అది భారతదేశం తీసుకుని ఉంటుంది. బార్కులో ఎనాలిసిస్ చేసి ఉంటారు. హోమిజే బాబా గారు అప్పటికీ మరణించలేదు, గుర్తుపెట్టుకోవాలి. భారత పితామహుడు, అణు పితామహుడు. కాబట్టి ఇప్పుడు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, ఎస్పెషల్లీ బీజేపీ, కాంగ్రెస్ అప్పుడు ప్రభుత్వం చైనాకి ఎగ్నెస్ట్గా అమెరికాతో కలిసి తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు క్రిటిసైజ్ చేయడం కుదరదు. ఇప్పుడు నెహ్రూ, ఇందిరాలను టార్గెట్ చేస్తూనే బీజేపీ ఆరోపణ చేసింది అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మరి నెహ్రూకి ఇందిరా మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి గారు 1 సంవత్సరం పాటు ప్రధానిగా పనిచేశారు. ఆయన కూడా ఇందులో భాగస్వామే. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు ఎందుకు తీయలేదు? దిస్ ఇస్ ద క్వశ్చన్ అండి. కాబట్టి ఈ విషయంలో అనవసరంగా జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలు రాజకీయాలు చేయకూడదు. చాలా లోతైన విషయాలు బహిరంగ పరచడానికి కూడా వీలుండదు ఇప్పుడు ప్రభుత్వం కానీ అపోజిషన్ కానీ. అందువల్ల ఇది క్లాసిఫైడ్ రిపోర్ట్స్ అంటారు. కాబట్టి ఎంపీలు చాలా జాగ్రత్తగా, మీరు ప్రొక్యూతలు రావడానికి ఇప్పుడు మోడీ గారిని, షా గారిని, ఆర్ఎస్ఎస్ని ఆకర్షించుకుని ఏదో పదవి కొట్టేద్దామని ఎంపీ గారు ఇలా మాట్లాడడం వల్ల జాతీయ స్థాయిలో చర్చ జరిగిద్ది. చాలా జాగ్రత్తగా ఇలాంటి విషయాలు